జగన్ ఎందుకు ఓటేయాలి? జగన్ గారికి ఎందుకు ఓటేయాలంటే బీసీ ఎస్టీ మైనార్టీ ఎస్సీ ఎస్టీ బీజేపీలు మనకి బడి నాయకుడు జగన్మోహన్ రెడ్డి గారు చంద్రబాబు దొంగ పౌడిగా దొంగ తెలంగాణ పౌడిగా 7 సీట్లు ఇస్తే 70 ఇది బీసీ ఎస్టీ మైనార్టీ అమ్మఒడు చంద్రబాబు వస్తే ఇంకా బాగా జరుగుతుంది కదా. సంక్షేమం అది మన 3 రోజులు ఒట్టే మీకు పథకాలు ఇస్తున్నాడు, మిమ్మల్ని పనులు చేయకుండా డిస్టర్బ్ చేస్తారన్నారు. జగన్ వస్తే రాష్ట్రానికి మళ్ళీ మేలు జరుగుతుంది. జగన్ వస్తేనే బాగుంటుంది. ఎందుకంటే ఆయన గత 4 సంవత్సరాల పాలన చూసుకున్నట్లయితే అణగారిన వర్గాలకి, పేదలకి, బడుగులకి, బలహీన వర్గాలకి చాలా తోడుగా అండగా ఉంటున్నాడు. ఈ అందరినీ అండగా ఉండి వాళ్ళని పైకి తీసుకొస్తున్న ఒక కసితో, ఆవేశంతో, దుఃఖతో మా అగ్రకులాల వాళ్ళు, మా కమ్మ నేతలు, మా కమ్మ కులం వాళ్ళు వీరిని పైకి తీసుకురావడం ఏంటి, మనల్ని అనగదొక్కడం ఏంటి? అనగదొక్కట్లా కమ్మ కులంలో కూడా ఉన్నటువంటి పేదలందరికీ న్యాయం చేస్తున్నాడు. వారితో పాటుగా మిగిలిన వర్గాలందరినీ సమానంగా చూస్తున్నాడు. మా కులాల వారికి ఏంటంటే మిగిలిన వారిని సమానంగా చూడకూడదు, మేమే బాగుండాలి, మా పనులకు వాళ్ళు రావాలి, మేము ఎప్పుడు పై స్థాయిలో ఉండాలి. వీళ్ళ ఆలోచనలు ఇవి. జగన్మోహన్ రెడ్డి గారు అలా కాదు, సమాజంలో అందరూ సమానం, అందరూ బాగుండాలి అనే ఆలోచన ఆయనది. అందుకోసం జగన్ గారికి ఓటేయాలి. చెప్పండి, జగన్ ఎందుకు వేయాలి? జగన్ అభివృద్ధి చేసిండు. మాకు ఏం అభివృద్ధి అండి? మా పిల్లలకి అమ్మఒడిలో ఏం కావాలి? అమ్మఒడి డెవలప్మెంట్ వ్యవస్థ అప్పుల్లో ఇచ్చిండు. ఆ పోయిన 5 సంవత్సరాలు చేసిన ఆయన. మరి పేదలకు అందరికీ నెల పెన్షన్ అని, అమ్మఒడని, డెవలప్ గ్రూపులని ఇస్త్రీ పెట్టాడు. మరి ఆటోలకి చేయూత ఇవన్నీ అర్థంకి వచ్చేస్తా. ఈ డబ్బు అంతకుముందు ఏమైంది? అంతకుముందు ఈ డబ్బు ఏమైంది? ఎస్సీలంతా కూడా సోమరులు అవుతున్నారు. జగన్ డబ్బులు ఇవ్వడం వల్ల వీళ్ళంతా పనులు చేయట్లేదు. దొంగతనాలను ఒళ్ళం కూడా బతికారు పాప. అదే ఎస్సీ ఎస్టీలు బీసీలు కూడా. మరి వాళ్ళు న్యాయం జరిగి ఒక కళాగాన్ని తెచ్చుకొని ఇటు కూడా ఇంకో రూపాయి తెచ్చుకొని బాగుపడుతున్నారు వీళ్ళ కుటుంబాలు. అంటే వాళ్ళ ఇష్టం లేదు ఇవన్నీ ప్రచారాలు చేస్తున్నారు. మరి రోడ్లు ఇవన్నీ అంటే అన్ని చోట్ల అప్పుల్లో ఉన్న ఆర్థిక పరిస్థితి. ఒక్కొక్క ఎకరానికి 33,000 వేసిండు. ఏమి వేయడం వేసిండా? ఏ సీఎం అన్నా ఎక్కినప్పుడు వేసిండు. పసుపు 79,000 వేసిండు. మిర్చికి 20,000 వేసిండు. మాదాని 15,000 వేసిండు. ఆయన ఇంకా అభివృద్ధి ఎక్కడి నుంచి వస్తాయి? ఇంత మేలు చేస్తుంటే ఎక్కడి నుంచి వస్తాయి? కరోనాలో అసలు ఇంటికి తిరిగి డాక్టర్లు, వాలంటీర్లు, ఇంగ్లీష్లో ఏవి కావాలంటే అవి తీసుకొచ్చి ఇంటికి ఇచ్చిన కూరగాయలు కానీ, ఇంటికి 5 రూపాయలు ఆధార్ కార్డు ఉంటే, ఇదే రేషన్ కార్డు ఉంటే 5 రూపాయలు ఇచ్చిండు. ఒక వాలంటీర్ తోటి ఇప్పించిండు. వాళ్ళు కూడా రాళ్ళు, నాయకులు కూడా. ఆయన కష్టకాలంలో తిరిగి ఇచ్చిండు. జగన్ అంతే. జగన్ గారు చేసిన మేలు ఏ రాజకీయ పార్టీ అయినా ఎప్పుడైనా ఎవరైనా చేశారా? 10,000 సాయం ఎవరికైనా చేశారా? మరి అన్నదమ్ములే మరి 10,000 సాయం చేయట్లా. ఎందుకు 10,000 ఏమైతే అండి? 10,000 కుటుంబం చెప్పేది అదే కదా. ఇప్పుడు మరి చంద్రబాబు మనలో శ్రీలంక అయిద్దని చెప్పిండుగా. ఇప్పుడు ఆయన ఎక్కువ పథకాలు పెడతాను అంటున్నాగా. మరి ఇప్పుడు కాదా శ్రీలంక? పెట్టడం సాధకపోయినా ఎమర్జెన్సీ కూడా పెట్టినట్టుండు. ఎందుకని చిన్నపిల్లలను టార్గెట్ చేసి జగన్ పదే ఈ ఛానల్స్, బాబు గారు, పవన్ కళ్యాణ్ అతను ఉంటే ఇబ్బంది ఏంటి? వయసు తక్కువ 35 సంవత్సరాలు వచ్చి 75 సంవత్సరాలు కూర్చోబెట్టాను. ఎందుకని నా అనుభవం ఏమైపోయింది? నేను చిన్నపిల్లగా వచ్చి నన్ను ఓడించింది. ఒక బాధ, కుళ్ళు, కక్ష అది బాగుంది. దానివల్లే తప్పితే జగన్మోహన్ రెడ్డి ఈ 28, 29 రాష్ట్రాల్లో జగన్మోహన్ రెడ్డి చేసినట్టు ఏ రాష్ట్రంలో ఎవరు చేయలేడు. తెలంగాణ ఉంది, ఏమిస్తున్నారు? ఒక రైతు బంధు ఇచ్చేది. నేను ఎన్ని పథకాలు? ఆటో, అమ్మఒడి, రైతు భరోసా, ఏదో ఒకటి పట్టణ నక్కం రోజేది. జగన్ తప్ప ఎవరికి ఎందుకు ఓటు వేయాలి? మరి కుటుంబంలో మనకి ఎంత మేలు జరుగుతుంది? మరి పెన్షన్లో రేపు 3,000 రూపాయలు చేస్తానంటున్నారు. రేపు వస్తారు 3,000 ఇస్తానంటున్నారు. అట్లాంటి పరిస్థితిలో జగన్ మీ అందరికీ డబ్బులు ఇవ్వడం వల్ల డెవలప్మెంట్ జరగట్లేదు అంటారు. ఏ డెవలప్మెంట్ అండి? మా ఊళ్ళో రైతు భరోసా కట్టిండు, విలేజ్ క్లినిక్ కట్టిండు, సచివాలయం కట్టిండు. మళ్ళీ తర్వాత ఏమండి పంచాయతీ బిల్లులు పాడుపాటు పంచాయతీ బిల్లులు ఉంది మా ఊళ్ళో. అంతకన్నా ఏమీ లేదు. 3 బిల్లులు కట్టిండు, 10 ఊళ్ళో రోడ్డు వచ్చిండు, కాళ్ళు ఇచ్చిండు, సోట్లు ఇచ్చిండు. అంతకన్నా ఏం
కావాలండి ఇంకా అంతగా ఏం కావాలి మాకు ఈ ఆంధ్రప్రదేశ్ లో జగన్ తప్పితే ఎవరికి ఓటేసే పనే లేదు కదా జగనే ఉండవే లేదు అదే భారీ మెజార్టీతో 2024 ఆయన ఉంటాడా? ఎవరు ఎన్ని కునిక్కులు పడినా భార్య భర్తలు ఒకసారి పనుకున్నప్పుడే అయినా మనకి జగన్ మేలు చేసిండు మనం జగన్ ఓటైపోతే మరి గుజులు చదువుతాను ఆలోచిస్తారు ఖచ్చితంగా జగన్గా ఓటేస్తారు వీళ్ళు రోడ్డు మీద పనికి మాలిన వాళ్ళు రోడ్ల మీద గోళ్ళ మీద కూర్చున్న వాళ్ళు ఎవరు అనుకున్నా కూడా రేపు జగనే ముఖ్యమంత్రి అయ్యేది 2024 అంటే నిజాయితీ గలవులతో జగన్ ఓటేస్తారు. జగన్ అంతే చెప్పండి, రాబోయే రోజుల్లో జగన్ గారికి ఎందుకు ఓటేయాలి? చాలా మంది కూడా ఏబిఎన్ టీవీ లాంటి ఛానళ్ళు బాబు గారు వస్తారని కూడా ప్రచారం చేస్తున్నారు. బాబు గారు రాడు. బాబు గారు ఓడించేదే ఈటీవీ, ఆంధ్రజ్యోతి, టీవీ5, ఏబిఎన్, ఈ 4 టీవీలు ఆయన ఓడిస్తారు. అంతేనా? వాళ్ళే ఓడిస్తారు, జనం వేసే పని లేదు. కావాలని వాళ్ళు ఓడిస్తారు. అది వీళ్ళ దగ్గర జగన్ గారి దగ్గర డబ్బులు తీసుకుంటున్నారు, అందుకని చెబుతున్నారు చంద్రబాబు ఓడిటానికి. అది జగన్ గారికి ఎందుకు ఓటేయాలి? జగన్ గారు బాగు చేసిండు, ఎవరికైనా ఇచ్చిన డబ్బులు. అది రైతు లేదు, కూలో లేదు, నాలుగు లేదు, ప్రతి ఒక్కరికి నెలకి డబ్బు లేని రోజు లేదు. ప్రతి నెల వాడు కాదు వీడు కాదు ఎవడన్నా కానీ. చెప్పండి, ఎందుకు వేయాలి? నెలకు ఒక్కొక్కళ్ళ ఇంటికి ₹1,00,000 వస్తుందండి సంక్షేమ పథకాలు. జగన్ వారిని ఎట్లా వదులుకుంటారు? వదిలిపోలేరు. చెప్పండి పెద్ద ఎందుకు వేయాలి? అదే చెప్పట్లా మా వాడు చంద్రబాబు కోట్లు వేయరండి. ఏరా? ఎందుకని నేను రోజు టీవీ చూస్తున్నా కండి కట్టి కబద్దాలు ఆడతాను ఈనాడు రామోజీ. ఎందుకండి వాడు అంత వయసు ఉంది, 80 ఏళ్ళు